సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, ఆ తల్లి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను కోరుకుంటూ, అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని ఆ దుర్గమ్మ తల్లి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డా ఈ చిన్న కథ నువ్వు 4 నిమిషాలు విను. ఇంటి తల్లిగా నీ తల్లిగా నేను చెప్తున్నాను, ఈ కథ వినకుంటే నువ్వు ఎంతో నష్టపోతావమ్మా. ఇది కేవలం నీ కోసం, నీ భవిష్యత్తు కోసం చెప్తున్న కథ బిడ్డ. ఈ కథకు నీ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది తల్లి, జాగ్రత్తగా విను అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని మనకు తెలియపరచడానికి ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. మరి దుర్గమ్మ తల్లి సందేశం వినే ముందు దుర్గమ్మ తల్లి చెప్పేది మీ మంచి కోసమే అని నమ్మినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకున్న కథ ఏమిటో దుర్గమ్మ తల్లి మాటల్లోనే తెలుసుకుందామా మరి. బిడ్డా, జీవితంలో ఎన్నో రకాల కష్టాలు వస్తూ ఉన్నప్పుడు నువ్వు అనుకుంటున్న మాట ఏంటి అంటే, ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఈ జన్మలో నాకు ఇటువంటి భర్త దొరికాడు, లేదా ఇటువంటి భార్య దొరికింది, లేకపోతే ఏం పాపం చేయడం వల్ల నాకు ఈ అనారోగ్య సమస్యలు అనేవి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, ఇంకా ఏ కర్మల వలన నా తల్లిదండ్రులు ఇటువంటి కర్మలను అనుభవిస్తున్నారు అని చెప్పి నువ్వు ఎన్నో సందర్భాల్లో అనుకుని బాధపడి ఉంటావు కదా. దానికి ఈరోజు నేను చెప్పబోతున్నాను బిడ్డ. నువ్వు జాగ్రత్తగా వినగలిగితే నీ సమస్యకు పరిష్కారం వస్తుంది. ఎన్నో సందర్భాల్లో నువ్వు బాధపడి ఉంటావు, కానీ ఆ కష్టాలు, ఆ కర్మలు, ఆ బాధలు అసలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి నువ్వు తెలుసుకోవాలమ్మా. అవి రాకుండా నా బిడ్డ జాగ్రత్త పడాలి, నా బిడ్డ ఆనందంగా ఉండాలి, అందుకే నా బిడ్డ కోసమే ఈ కథను వినిపిస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒక ఊర్లో ఒక ఆవిడ ఉండేది. అంటే ఒక అమ్మాయి, తను ఏం చేసేది అంటే కనుక ప్రతిరోజు కూడా తన ఇంట్లో రొట్టెలు తయారు చేసుకుని అవే ఆహారంగా భుజిస్తూ ఉండేది. ఆ రొట్టెలు చేసుకునేటప్పుడు వారి కుటుంబం కోసం మాత్రమే కాకుండా ఒక రొట్టెను ఒక ప్లేట్లో పెట్టి ప్రతిరోజు అరుగు మీద పెడుతూ ఉండేది. ఆ రొట్టె కోసం ఒక గురువుగారు అటుగా ప్రతిరోజు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వెళ్తూ ఉండేవారు. ఆ రొట్టెను తీసుకుని వెళ్ళేటప్పుడు గురువుగారు ఒక మాట చెప్పి వెళ్ళేవారు. ఆ మాట ఏంటి అంటే, నువ్వు ఏదైనా మంచి చేస్తున్నావో నువ్వు అది తప్పకుండా నీకు తిరిగి వస్తుందమ్మా. నువ్వు ఏదైతే చెడు చేస్తున్నావో అది నీకు మళ్ళీ తిరిగి నీకే వస్తుంది అని చెప్పి ఈ ఒక్క మాట అనుకుంటూ వెళ్ళేవారు. అయితే ఇలా ప్రతిరోజు కూడా గురువుగారు రొట్టె తీసుకుని వెళ్ళడము, ఈ మాటలు చెప్పడము ఇదే జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఆ అమ్మాయి ఏమని అనుకుంటుంది అంటే, ఈ గురువుగారి దగ్గర చాలా పొగరు ఉంది, నేను ప్రతిరోజు రొట్టెలు తీసుకుని వెళ్ళి ఇస్తూ ఉన్నాను కదా, కనీసం అమ్మా నువ్వు సంతోషంగా ఉండు బిడ్డా అని దీవించడం లేదు. రొట్టె తీసుకుని చేసి ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తల్లి అని ఏ రోజు కూడా నాకు చెప్పలేదు. ఈ గురువు గారి మీద నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పి ఆ కోపంతో తను ఒక నిర్ణయం తీసుకుంటుంది. అది ఏంటి అంటే, ఈ గురువుగారిని ఎలాగైనా కానీ చంపేయాలి అని చెప్పి ఎంత క్రూరమైన నిర్ణయమో కదా అది. ఆ నిర్ణయాన్ని అమలుపరచడం కోసం గబగబా వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలోకి వెళ్ళి రొట్టె పిండి కలిపేటప్పుడు అందులో కొంచెం విషాన్ని కూడా కలుపుతుంది. ఆ విషాన్ని కలిపి ఆ రొట్టెను తయారు చేసి ఆ రొట్టెను కాల్చి గురువుగారు వచ్చే సమయానికి అరుగు మీద పెడుతుంది రోజులాగానే. ఇక గురువుగారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు రొట్టె తీసుకుని వెళ్తారా అని చెప్పి అక్కడే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎదురు చూస్తున్న సమయంలో ఆవిడకు ఒక ఆలోచన కూడా వస్తుంది. అయ్యో, నేనేంటి ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నాను,
నేను రొట్టె చేసి పెట్టడం వరకు మాత్రమే నా ధర్మం. అంతేగాని అతనికి నా కృతజ్ఞతలు చెప్పాలి అని ఆశించడం నా అత్యాశ అవుతుంది కదా. నేను కావాలి, ఒకరి యొక్క ఆకలి తీర్చాలి అన్న ఉద్దేశంతోటే కదా నేను రొట్టెను చేసి పెడుతూ ఉన్నాను. మరి ఇంత క్రూరంగా ఒక మనిషిని చంపాలి అనే ఆలోచన నా మనసులోకి ఎలా వచ్చిందో, ఎంత పెద్ద పొరపాటుగా ఆలోచించాను. నా యొక్క పొరపాటు వల్ల, నా యొక్క ఆవేశం వల్ల ఈరోజు ఆ గురువుగారి యొక్క ప్రాణాలే పోయాయి. తప్పు, పొరపాటు చేస్తున్నాను అని గబగబా ఆ విషం కలిపిన రొట్టెను తీసి పొయ్యిలో పడేసి కాల్చి పడేస్తుంది. తరువాత మళ్ళీ మంచి పిండిని కలిపి మళ్ళీ రొట్టెను తయారు చేసి చక్కగా ప్లేట్లో ఉంచి శుభ్రం చేసి గురువుగారు వచ్చేసరికి ఆ రొట్టెను అక్కడ పెడుతుంది. ఇక అనుకున్న సమయానికి గురువుగారు వచ్చారు. ఆ రొట్టెను తీసుకుని వెళ్తూ, ఏదైతే మంచి చేస్తారో ఆ మంచే నీకు తిరిగి వస్తుంది, ఏదైతే చెడు చేస్తారో అదే మరలా తిరిగి వస్తుంది అని చెప్పి అనుకుంటూ వెళ్ళేవారు. అసలు ఆయన ఎందుకు అలా అంటున్నారో ఆవిడకి ఏమాత్రం కూడా అర్థమయ్యేది కాదు. ఆవిడ యొక్క ఆలోచనల వల్ల కూడా ఏంటి అంటే తన కొడుకు గురించి మాత్రమే, తన కొడుకు వ్యాపారం చేస్తాను అని చెప్పి పక్క ఊరికి వెళ్ళి ఎన్నో రోజులు అవుతుంది, కానీ తన కొడుకు తిరిగి రాలేదు. తన కొడుకు క్షేమంగా తిరిగి రావాలి, డబ్బు లేకపోయినా కూడా పర్వాలేదు, తన కొడుకు ఆరోగ్యంగా ఇంటికి వస్తే చాలు అని చెప్పి ప్రతిరోజు కూడా ఆ పిచ్చి తల్లి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఒకరోజు తన కొడుకు అలసిపోయి చాలా నీరసంగా తన ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అమ్మని గట్టిగా పట్టుకుని ఏడుస్తాడు. ఏంటి బాబు, ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏం జరిగింది నాన్న అని చెప్పి అనేసరికి, అమ్మా నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం జరిగింది అని చెప్పే ముందు ప్రాణాల నుంచి బయటపడి, అంటే నేను మరణం నుంచి బయటపడి ప్రాణాలతో ఇంటికి వచ్చాను, అందుకు సంతోషించమ్మా అని చెప్పి ఆ కొడుకు అనేసరికి అప్పుడు ఆ తల్లి ఏమంటుంది అంటే కనుక, బాబు అసలు ఏం జరిగింది నాన్న చెప్పు అని చెప్పి మరలా అడుగుతుంది. అమ్మా నేను వేరే పక్క ఊరు నుంచి అడవిలో నుంచి ప్రయాణం చేసి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో నాకు కళ్ళు బాగా తిరిగిపోయాయి. అప్పటికే నాకు 2 రోజులు అయిపోయింది భోజనం చేసి. చాలా నీరసం వచ్చేసిందమ్మా, చాలా శ్వాస వచ్చి ఆగిపోయాను, ఆయాసం వచ్చింది, కళ్ళు తిరిగిపోయాయి. అప్పుడు ఒక గురువుగారు నాకు నీళ్ళల్లో, అంటే నా ముఖం మీద నీళ్లు చల్లి లేపి ఒక రొట్టెను ఇచ్చి ఆయనే స్వయంగా నాకు తినిపించి నా ఆకలి తీర్చి నీ నీరసం నుంచి నన్ను బయటపడేశారమ్మా. ఇక ఆ గురువుగారు, స్వామి మీరు ఎందుకు తినకుండా మీ యొక్క ఆహారాన్ని నాకు ఎందుకు ఇచ్చారు అంటే, ఆ గురువు, నాయన నేను ప్రతిరోజు కూడా ఈ రొట్టెతోనే ఆకలిని తీర్చుకుంటూ ఉంటాను, ఈ రొట్టె కేవలం ఒకటి మాత్రమే నా ఆహారం, కానీ ఈరోజు పరిస్థితిని చూసి నాకు నీ పరిస్థితి చాలా బాధగా అనిపించి ఈరోజు ఆహారం లేకపోయినా నేను జీవించగలను, కానీ ఈరోజు నీకు ఈ ఆహారం అందకపోతే నువ్వు మరణించేవాడివి, అంటే ఈ ఆహారం యొక్క అవసరం నాకంటే కూడా నీకే ఎక్కువగా ఉంది అని చెప్తాడు. అప్పుడు ఆ మాటలు విన్న తరువాత ఆయన వెళ్ళిపోయారమ్మా అని చెప్పి ఆ మాటలు చెప్పి నాకు అది తినిపించి వెళ్ళిపోయారమ్మా అని చెప్పి అమ్మతోటి అతను చెప్తాడు ఫ్రెండ్స్. అయితే ఎవరు నాయనా అతను, ఎలా ఉంటాడు అని చెప్పి అమ్మ అంటే, అమ్మ ఆయన ఒక గురువు గారు అమ్మా, పెద్ద వయసు ఉన్నవారు, ఆయన ఎవరో నాకు తెలియదమ్మా అని చెప్పి అబ్బాయి చెప్తాడు. అప్పుడు అంతేకాదమ్మా, ఆయన ఎవరో తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు నువ్వు ఏదైతే మంచి చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది, నువ్వు ఏదైతే చెడు చేస్తావో అది కూడా నీకు తిరిగి వస్తుంది అనే మాట అని వెళ్ళారమ్మా అని చెప్తాడు. అయితే ఇక వెంటనే అతను ఆ గురువే అని చెప్పి ఆ అమ్మకు అనిపిస్తుంది. అప్పుడు అనుకుంటుంది, అంటే ఈరోజు నేను చేసి ఇచ్చిన ఆహారం అనేది నా కొడుకుకు అతను పెట్టారు అంటే, ఒకవేళ నేను ఆ విషం కలిపిన రొట్టెని ఇచ్చినట్లయితే ఆ విషం కలిపిన రొట్టెనే నా కొడుకును తిని మరణించే
చేసేవాడు అంటే నేను చెడ్డ పని చేస్తే నాకు ఈ విధంగా నా కొడుకు మరణంతో నాకు చెడు ఎదురయ్యేది. నేను చెడ్డ పని చేయదలుచుకోకుండా న్యాయంగా అతనికి మంచి రొట్టెను నేను చేసి ఇచ్చాను కనుకనే అది నా కొడుకుని అంది ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అంతేగా గురువుగారు చెప్పిన మాట అని ఏది మంచి చేస్తే అది నాకు జరుగుతుంది, తిరిగి వస్తుంది. ఏది చెడు చేస్తే అది మనకు తిరిగి వస్తుంది. నేను మంచి చేశాను కనుకనే ఆ మంచి నాకు తిరిగి వచ్చింది. అదే చెడు చేస్తే నాకు చెడే జరిగేది. గురువుగారి మాటల్లో ఆంతర్యం ఇదే అని చెప్పి ఆవిడ తెలుసుకుని చాలా బాధపడుతుంది. కొంచెం చాలా సంతోషిస్తుంది కూడా కొడుకు వచ్చినందుకు. అలాగా అమ్మవారు ఎప్పుడైనా సరే మనకు ఏ సమయానికి ఏది కావాలో తెలియచేస్తూ ఉంటారు. మనం బాధపడి కొడుకు వచ్చినందుకైతే ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఫ్రెండ్స్. ఈ కథ ద్వారా మన తల్లి మనకు దుర్గమ్మ తల్లి ఏం చెప్పాలి అనుకుంటుంది అంటే కనుక, బిడ్డా ఎన్నో రకాల సమయాల్లో నాకెందుకు ఇలా జరిగింది, అసలు నేను చేసిన తప్పేంటి అని చెప్పి నువ్వు బాధపడ్డావు. కానీ నువ్వు ఇతరులకు మంచి చేస్తున్నట్లయితే నీకు ఖచ్చితంగా భగవంతుడు ఏదో ఒక రూపంలో మంచిని మాత్రమే తిరిగి ఇస్తారమ్మా. అదే నువ్వు తెలుసుకో తెలియకో ఒకరి మనస్సుని గనక నువ్వు కష్టపెట్టే ప్రయత్నం చేశావు అనుకుంటే, చేస్తున్నట్లయితే గనక నీ మనసు కూడా ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది కదా. ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు వారికి నువ్వు ధన రూపంలో సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నీ మాటల రూపంలో వారి యొక్క మనసుని మాత్రం ప్రశాంతతను సంతోషాన్ని కలిగిస్తే నీ మనసు కూడా సంతోషంగా ఉంటుంది బిడ్డ. ఈ కథ విన్న తరువాత అసలు ఏది మంచి ఏది చెడు, ఎవరికి మంచి చేస్తే నీకు ఏమి వస్తుంది, ఎవరికి చెడు చేస్తే నీకు ఏమి వస్తుంది అని నీవు గనక ఎప్పటికే పూర్తిగా అర్థమైపోయింది కదూ తల్లి. నాకు నీకు అర్థం అవ్వడమే నాకు అవసరం అమ్మా, అదే ముఖ్యం నాకు. ఇక నీకు అన్నీ కూడా మంచి రోజులే వస్తాయి తల్లి, నీకు అంతా కూడా మంచే జరుగుతుందమ్మా అని చెప్పి నువ్వు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ. ఎందుకో తెలుసా, ఇక నువ్వు ఈ కథ విన్న తరువాత ఎవ్వరి మనసులో కూడా నొప్పి అనేది చెందనివ్వకుండా, ఎవరిని కూడా ఏ అన్యాయము చేయకుండా, ఎవరికి ఏ కష్టాన్ని కూడా కలిగించవు అని చెప్పి నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను కూడా. నీ యొక్క బిడ్డలకైనా కానీ, నీ యొక్క తల్లిదండ్రులకైనా కానీ, నీ యొక్క తోబుట్టువులకైనా కానీ ఎవరికి కూడా తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి అన్యాయము చేయవద్దు తల్లి. ఎందుకంటే ఇది కలికాలం అమ్మా. ఈ కలికాలంలో చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవి వెనువెంటనే వెనక్కి తిరిగి అవి మళ్ళీ మనకే చాలా త్వరగా తిరిగి వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నా బిడ్డకు అవి ఏమీ జరగకూడదు అన్న ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా నేను ఈ సందేశాన్ని నీకు చెబుతూ ఉన్నాను తల్లి. కనుక జాగ్రత్తగా అవసరం, మంచితనం అవసరం, నీకు అప్పుడే మంచి జరుగుతుంది, అంతా శుభమే జరుగుతుంది బిడ్డ. నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా జరిగిపోయి అంటే ఈ యొక్క సిద్ధాంతం అనేది నీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది తల్లి. ఈ యొక్క సిద్ధాంతం మీదే నువ్వు నమ్ముకుని ప్రతి ఒక్క కర్మ అనేది నువ్వు చేస్తూ ఉంటే గనక కర్మానుసారంగా నువ్వు తప్పకుండా నీ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా జీవితంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు అని చెప్పి నేను ఈరోజు నీకు ఈ చక్కటి సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనందరికీ అందించింది కదా ఫ్రెండ్స్. ఇది ఈ అత్యద్భుతమైన సందేశం మనందరికీ ఎంతో ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కాదు. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మన అమ్మ సన్నిధి ఛానల్ను మొదటిసారి కనుక ఎవరైతే కనుక చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మరి అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, మీరు చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోతూ ఉన్నారు. మీకు అంతగా నచ్చిన ఈ వీడియోని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఆ తల్లి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపై నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మరొకసారి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.